సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. స్కంద పురాణంలో ఈరోజు మనం 28వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 28వ భాగం నుంచి మరి ఏదైతే స్కంద పురాణంలో కేదారఖండం అనేది ఏదైతే ఉంటుందో అందులో అక్కడి నుంచి మనకి శివుడి యొక్క కళ్యాణం, మళ్ళీ పార్వతీదేవి ఏ రకంగా జన్మించింది, పార్వతీదేవిని మళ్ళీ శివుడు ఏ రకంగా పరిణయమాడాడు, ఇలా ఎన్నో రకమైన అసలైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ప్రతివారం కూడా ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉంటాం. కనుక ఇవన్నీ కూడా మనం అమిత ఆసక్తికరంగా, అమిత ఆనందకరంగా మనకు ఉండబోతున్నాయి. మరి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ముందు ఒకసారి భగవంతుడిని స్తుతించుకుంటూ కార్యక్రమంలో ముందుకెళ్దాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే. సర్వసంపదలకి భూమి మీద ఉండే ఏవైతే మనం సంపద అనుకుంటున్నామో, ఏదైతే డబ్బు అనుకుంటున్నామో, ఏదైతే ధనం అనుకుంటున్నామో అవన్నీ కూడా లక్ష్మీదేవి మనకి అనుగ్రహిస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఏంటంటే తరగని సంపద ఏదైతే ఉంటుందో, తరగని జన్మంటూ ఏదైతే ఉంటుందో, ఏదైతే మోక్షానికి కావాల్సిన జన్మంతూ ఉంటుందో అదన్నీ కూడా మనకి శివుడి అనుగ్రహం వల్లే దక్కుతున్నాయి అనేది యథార్థం. శివుడు ఇచ్చే సంపద అనేది ఏదైతే ఉంటుందో దానికి దారిద్ర్యం అనేది ఉండదు. అది ఎప్పుడూ కూడా శాశ్వతమై మన ఇంటిలోనూ మన హృదయసీమలోనూ అది స్థిర నివాసం ఏర్పరచుకోవటం అనేది ఉంటుంది. బ్రహ్మ సత్వగుణం కలిగినవాడు, విష్ణువు రజోగుణం కలిగినవాడు, మహేశ్వరుడు ఈ గుణాలన్నిటికీ కూడా అంటే తామస గుణంగా చెప్పినప్పటికీ కూడా ఈ గుణాలన్నిటికీ అతీతుడైన వాడు ఎవడయ్యా అంటే ఆయన మహేశ్వరుడే. ఎప్పుడైనా సరే మోక్షం కోరే వాళ్ళు ఎవరైనా సరే తమో గుణంలో ఉన్న ఈ రుద్రుణ్ణి ఆరాధించాలనేది యథార్థం. ఎందుకంటే గుణాలన్నిటికీ కూడా అతీతుడైన సంపద ఆ కైలాసవాసి శ్రీ శంకరుడు. కనుక ఆయన్ని మనం అర్చించడం వల్ల భుక్తి ముక్తి ఇక్కడ మనకి ఏదైతే కావాల్సిన పోషణ ఇవన్నీ కూడా ఆయన వల్లే మనకి నెరవేరబడతాయి. శివుడి కన్నా కూడా వేరొక దైవం లేడు, శివుడి కన్నా మించిన సంపద లేదు. కనుక దాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అలాంటి శివుడు మరి శివుని కోసం జగద్ధాత్రి ఆది పరాశక్తి మరి సాక్షాత్తు ఆ పార్వతీదేవి. ఆ పార్వతీదేవి మళ్ళీ ఇప్పుడు శివుడి పరిణయం ఆడటం కోసం మళ్ళీ ఈ జన్మలో ఏ కన్యగా ఉద్భవించింది అవతరించింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మనకి ఈ యొక్క స్కంద పురాణం తొలి భాగాల్లో విని ఉన్నాం మనం. దక్షుడు యజ్ఞం చేసినప్పుడు తన భర్తని పిలవక అవమానపరిచినప్పుడు తన భర్తని దూషిస్తూ దక్షుడు ఉన్నప్పుడు అమితమైన కోపము ఆవేదన చెంది అగ్నిలో దూకటం అనేది జరుగుతుంది. ఆ రకంగా మరి సతీ వియోగంలో ఈయన మునిగి తేలుతూ ఉంటాడు శివుడు. కానీ ఏదైనప్పటికీ కూడా అక్కడ మరి దక్షపుత్రికగా అప్పుడు అవతరించిన పార్వతీదేవిని మనం చూసాం. ఇప్పుడు మరి ఎవరి పుత్రికగా ఈమె జన్మించి మళ్ళీ ఎవరి చెయ్యి పట్టుకున్న ఇల్లాలు అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సరే, ఋషులందరూ కూడా చెప్తారు, నువ్వు బ్రహ్మ గొప్పతనం ఏంటో, విష్ణు రుద్రుడు యొక్క గొప్పతనం ఏంటో, ఎవరు నిర్గుణ ప్రధానంలో ఎవరు అల్పమును కానీ మహత్యం వల్ల కానీ ఏదైతే ఈ జగత్తంతా కూడా నిండి ఉందో మూడు గుణాల చేత
వాటిని చేత వ్యాపించబడుతున్న దైవం ఏదైతే ఉందో అలాంటిది పెద్దది కానీ చిన్నది కానీ ఏదైనాది కూడా మనకి ఏది కృత్రిమమో ఏది సహజ సిద్ధమైనదో అలాంటివన్నీ కూడా మాకు వెల్లడించి ఉన్నావు. సరే, లింగరూపి అయిన శివుడు నిర్గుణుడని నువ్వు ఎలా అంటావు? అంటే ఇప్పుడు దాకా చెప్పావు, సరే ఆయనేమో పేరుకి బ్రహ్మేమో సాత్విక గుణప్రదా అని చెప్పావు, విష్ణువేమో రజోగుణం అన్నావు, పేరుకి శివుడు తమో గుణమైనా కూడా ఆయన నిర్గుణుడు, ఈ గుణాలన్నిటికీ కూడా అతీతుడు అని చెప్పావు. సరే, మరి ఆ మాట ఎలా నిరూపిస్తావు? శివుడికి ఏ గుణము లేదు అనే దాన్ని, ఆ సత్యాన్ని మా అందరికీ కొద్దిగా అర్థమయ్యేలాగా బోధించవయ్యా అని చెప్పి ఋషులందరూ కూడా లోమసుడిని అడుగుతారు. తర్వాత ఈ లోమసుడి కంటే కూడా ముందు మనకి, అంటే మనకందరికీ తెలుసు, ఈ పురాణాలన్నీ కూడా వ్యాసుడు రూపేణ మనం అందరం కూడా తెలుసుకున్నాం. ఆ వ్యాసుడి ద్వారా మరి సూతుడు అయితేనేమి, లోమసుడు అయితేనేమి, తర్వాత వశిష్ఠుడు అయితేనేమి, ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఋషి పుంగవులందరూ కూడా వివిధ పురాణాల సారాన్ని మనందరికీ కూడా వినదించడం అనేది కూడా తెలుసు. అంతెందుకు, ఇప్పుడు ఏదైతే ఈ స్కంద పురాణం అనేది తొలుత అయితే కనుక మరి శివుడు సాక్షాత్ శివుడే స్కందుడికి తెలిపించడం మనము వశిష్ఠుడి ద్వారా విని ఉన్నాం. మరి అదే రీతిలో ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుల వారు, అంటే లోమసుడి పరంగా ఈ వశిష్ఠుల వారు ఏ రకంగా అప్పుడు సమాధానం చెప్పారో వీరికి లోమసుడు తెలియజేయటం అనేది ఉంటుంది. నాయన, పూర్వము ఒకానొక టైంలో అగస్త్యుడు నంది చెప్పిన దాన్నే నీకు ఇప్పుడు చెప్తాను. అగస్త్యుడికి ఇదే రకంగా సందేహం వచ్చింట, ఏమిటి అసలు శివుడు నిర్గుణ రహితుడు అవటం ఏంటి, ఆయనలో ఏ గుణం లేకపోవటం ఏంటి, నాకేదో చాలా సందేహంగా ఉంది, ఇలాంటి సందేహం నాకు చెప్పవయ్యా అని అగస్త్యుడిగా ఒకానొక సందర్భంలో నందీశ్వరుని అడిగాట. అప్పుడు ఆ నందీశ్వరుడు ఏం చెప్పాడో ఇప్పుడు నీకు ఆ విషయాలని నేను చెప్తున్నాను. నేను ఇందులో ఏం కొత్తగా చెప్పట్లా, నా సొంత పెత్తనం కాదు, నా పైత్యం అంతకంటే కాదు. నాకు ఎవరైతే అంతకితం చెప్పారో వాళ్ళు స్వయంగా చెప్పిన దాన్నే ఇప్పుడు మీకు కూడా నేను మళ్ళీ స్వయంగా చెప్తున్నా. ఇందులో అంగుళం మేరకు కూడా అబద్ధం లేదు, కల్పన అంతకంటే లేదు, అభూత కల్పన అంతకంటే లేదు. ఏది సత్యమో అది మాత్రమే మీకు నేను వివరిస్తున్నానని చెప్పి ఆయన తెలియజేయటం అనేది జరుగుతుంది. పరాశక్తి అనేది ఏదైతే ఉందో ఆమె గుణరహితురాలు, శాశ్వతంగా ఉండే తల్లి కూడా ఆమె మాత్రమే, ఆది పరాశక్తి మాత్రమే. ఆ శక్తి చేతనే మనమందరం కూడా పరమార్థంలో నశించింది ఏదైతే ఉంటుందో అదంతా కూడా చరాచరంగా విశ్వమంతయు కూడా 3 గుణాల్లో వ్యాపించి ఉంటుంది. అది 3 గుణాలు వ్యాపించేదానికి అతీతంగా ఒక లింగ రూపంలో ఏదైనా సరే అంటని వాడిది ఏదైనా ఉంటే కనుక అది ఒకటే. ఈ 3 గుణాలన్నీ కూడా ప్రకృతిలో విలయమందు మనకి పొందుతూ ఉంటాం. అంటే కొంతమంది సాత్వికంగా, ఈ సాత్వికం అంటే ఏంటి, కొంతమంది మనం చూస్తూ ఉంటాం, పాపం వాడిని తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా కోపం రాదయ్యా, బాగా శాంతమూర్తయ్యా, ఎప్పుడు సాత్విక గుణంతో అలరాడుతూ ఉంటాడని చెప్పి మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. మరో కొంతమంది రజోగుణం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికైతే ఎక్కువ కొద్దిగా అహం ఉంటుందో, నేను భలే చేస్తాను ఈ పని, సో ఆయన చుట్టూ కొంతమంది మంది మార్బలం, ఒక రకమైన పటోటోపం. అందుకే మీకు ఎప్పుడు కూడా శివుడు అభిషేక ప్రియుడైతే విష్ణువు అలంకార ప్రియుడు అన్నారు. ఆయనకి ఎన్ని రకాల అలంకారాలు చేస్తే అంత ఆనందిస్తాడు. ఈయన నెత్తిన ఎంత నీటిని కుమ్మరిస్తే అంత ఆనందిస్తాడు శివుడు. అందుకే ఈయన అభిషేక ప్రియుడయ్యాడు, ఆయన అలంకార ప్రియుడయ్యాడు. అలంకారం అనేది రజోగుణం, జల పూజ అనేది సాత్వికం. కనుక ఇక్కడ మరి తామస గుణం వాళ్ళకి 2 ఉంటాయి. ఎప్పుడు మరి శాంతం వచ్చినా వాళ్ళని పట్టుకోలేం, కోపం వచ్చినా వాళ్ళని పట్టుకోలేం. అందుకనే వాళ్ళు ఒక్కోసారి శాంత స్వభావాలు కూడా ఉగ్రులుగా మారిపోతారు. అప్పటిదాకా అందుకే మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం, క్షణికావేశంలో చేయరాని తప్పు చేశాడని చెప్పి. ఈ క్షణికావేశం అనేది కానీ, చేయరాని తప్పులు చేయటం అనేది కానీ అది తామసులకు మాత్రమే అవుతుంది. అప్పటిదాకా మరి శాంతంగా ఉన్నప్పుడు ఒక్క మాట భరించలేక ఉన్నట్టుండి కత్తి దూరటం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఆ కోపంలో ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి దాన్ని తామస గుణం అంటారు. ఈ రజో తమో శాస్త్ర గుణాలతోనే ఈ యొక్క ప్రకృతి అంతా కూడా నిండుంది. కానీ దీనికి అతీతమైన వాడు
ఆయనకి సాత్వికమా అంటే సాత్వికము కాదు, అవునా అంటే అవును, రాజసికమా కాదు అంటే కాదు, అవునంటే అవును. అలా దేనికి మరి ఆయన్ని ఉదహరించాలో ఖచ్చితంగా మనం చెప్పలేం. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన అత్యంత సాత్వికుడుగా, మరి ప్రసన్న చిత్తుడుగా మనకు కనిపిస్తాడు. అదే మన్మధుడు సంవరించేప్పుడు మరి మూడో కన్నును తెరిచి అత్యంత తామసమూర్తిగా కూడా మనకి కనిపిస్తాడు. ఇక కైలాసవాసుల్లో నటరాజస్వామి ఆనంద పరవశంతో ఉన్నప్పుడు ఒక రజోగుణంతో శోభిల్తున్నట్టుగా కనిపిస్తాడు. ఇలా గుణాలన్నింటినీ కూడా పుణికిపుచ్చుకున్నవాడు ఎవడయ్యా అంటే, ఆ గుణాలన్నింటినీ కూడా మళ్ళీ అంతలోనే మరి నిర్గుణ భరితుడై విలసిల్లేవాడు ఎవడయ్యా అంటే, అది ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడే. మరి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని నందీశుడు స్వయంగా చెప్పడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. లింగం యొక్క మహత్యం అన్నీ కూడా ఏదైనప్పటికీ కూడా బుద్ధిమంతులు ఎవరైనా కూడా శంకరుని యొక్క అవతారం శం అంటే కనుక సుఖాలు ఇచ్చేవాడు అని చెప్పి, కరుడు అంటే ఇచ్చేవాడు అని చెప్పి, కనుక ఇక్కడ సుఖాలను ఎవరైతే ఇస్తారో వాడు శంకరుడయ్యా అని చెప్పటం అనేది కూడా నందీశ్వరుడు జరుగుతుంది. ఏదైతే మరి శుభానికి ఉత్పత్తి స్థానం ఏదైతే ఉంటుందో ఆ ఉత్పత్తి స్థానం అంతా కూడా శివుడే ఆశ్రమించి ఉంటాడయ్యా. కనుక శివుడికి ఏదైతే మనం శివుడన్నా శంకరుడన్నా ఇంకోటన్నా ఆ పేర్లన్నీ కూడా శివుడు అనే అర్థాన్ని మాత్రమే ఇస్తాయి. కనుక ఏదైనప్పటికీ కూడా పరమేష్టి అనేది ఏదైతే ఉంటుందో ఆ జగత్తంతా కూడా పరమేశ్వరి పరమేశ్వరుడు వీళ్ళిద్దరే మరి ప్రకృత స్త్రీ పురుషులు. వీళ్ళు మాత్రమే ఆది దంపతులు, వీళ్ళు మాత్రమే సకల సృష్టికి కారకులు అని చెప్పి కూడా నందీశ్వరుడు తెలియజేయటం అనేది జరుగుతుంది. ఓ మహానుభావ, దక్షిణ యజ్ఞం జరుగుతున్న సమయంలో ఆ మహానుభావురాలైన దక్షిణ యొక్క కూతురు సతి అగ్నిలో పడి అంతర్ధానం చెందిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. మరి ఆ తర్వాత ఏ రకంగా ఆమె అవతరించింది, ఏ రకంగా ఆమె పరాశక్తి అయింది, ఏ రకంగా మళ్ళీ తన యొక్క పతి అయిన ఆ పతీశ్వరుడు పరమేశ్వరుని ఎలా చేరుకుంది, ఎప్పుడు కలిసింది, ఇవి కూడా మాకు తెలియజేయవయ్యా అని చెప్తారు. ఎప్పుడైతే ఇలా నిర్గుణ రహితుడై, అంటే మీకు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ఒక రకమైన ముఖాకృతిలో కనిపిస్తే, ఇక్కడ శివుడు ఉన్నప్పటికీ కూడా మనం శివుణ్ణి కేవలం లింగాకృతిలోనే ఆరాధించడం అనేది ఎక్కువగా చూస్తాం. అంటే శివుడు లింగం అనేది ఏదైతే ఉంటుందో అది త్రిగుణ రహితమైనది. అందుకే ఈయన త్రిగుణ రహితుడిగా కూడా విరాజిల్లుతున్నాడు. ఇక్కడ ఎప్పుడు కూడా మనం విష్ణు యొక్క ఆయుధం ఏదైతే ఉంటుందో సుదర్శనమను, మరి బ్రహ్మ యొక్క ఆయుధం ఏదైతే ఉంటుందో వేదమనో, ఇలా వీటిని కంటే కూడా మనం సాక్షాత్ లింగ రూపంలో పూజిస్తున్నది ఏదైతే ఉంటుందో దాన్ని మనం నిర్గుణ రహితుడిగా భావించి పూజించాలి అని చెప్పి కూడా సాక్షాత్ నందీశ్వరుడు చెప్తే, తర్వాత మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు, సరే ఆదానక సమయంలో మనం ఈ దక్షయజ్ఞం సమయంలో దక్షిణ మీది కోపంతో అగ్ని ప్రవేశం చెందిన సీతాదేవి పార్వతీదేవి, ఆ పార్వతీదేవి మళ్ళీ ఏ రకంగా అవతరించింది, ఏ రకంగా మరి తిరిగి శివుణ్ణి చేరుకుందా లేదా, ఇలా వివరాలన్నీ కూడా మాకు తెలియజేయవయ్యా అని చెప్పి వాళ్ళు అడగటం అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మరి దాక్షాయినిగా పూర్తిగా ఆమె దహించబడిందో, ఆ రకంగా ఎప్పుడైతే అక్కడి నుంచి అంతర్ధానమైందో అప్పుడు మహేశ్వరుడు కూడా తన యొక్క సతివియోగం భయించలేక గొప్ప తపస్సు చేస్తాడు. ఇంకా వీటినమ్మో, ఈ యొక్క వియోగాన్ని మనం తట్టుకోలేం, ఖచ్చితంగా మళ్ళీ నా యొక్క సాధ్వీమని నాకు మళ్ళీ కావాలి, మళ్ళీ ఆమె నాకు భార్య విరజిల్లాలని చెప్పి ఒక గొప్ప తపస్సు ప్రారంభించడం అనేది చేస్తాడు. హిమవత్ పర్వం నుంచి తన శరీరం ఎలాంటిదైతే ఉంటుందో అలాంటి శరీరాన్ని అంతా కూడా విస్తరించి భృంగి, విశ్వడు, నంది మొదలైన వారందరితో కూడి ఉండి మరి ఇతర గణాలతో కూడా 10 కోట్ల మందితో కూడి ఉంటాడు. తర్వాత మరి అనేక రకాలైన గణాలన్నీ కూడా తన వెంట రాగా ఈయన శివుడు వాళ్ళందరినీ వారి వారి పనుల్లో ఉన్నగా కూడా అమితమైన అచంచలమైన భక్తితో శివుడు తపస్సుకు పూనుకోవటం అనేది జరుగుతుంది.
ఇక ఏదైతే మరి అనేక రకాలైన ఘోరమైన తపస్సు వీళ్ళు ఆచరిస్తూ ఉండగా మరి కాలబంజులు, మహారాజులు, కాలకాయులు ఇలా ఎంతోమంది అనేక మంది వచ్చి ఇక్కడ శివుడికి అంతరాయం కలిగించడానికి వారి యొక్క ప్రజ్ఞలతో అనేక రకాలుగా పాటలు పడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క తపస్సుకి సంతృష్టి పడిన బ్రహ్మ దురాత్ముడగు తారకాసుని కోరిక వరాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక పక్క ఇక్కడ ఏదైతే మరి శివుడు పార్వతీ కోసం వరం చేస్తున్న సందర్భంలోనే మరో వంక ఈ దైత్యులందరూ కూడా అందులో ఎవరైతే ప్రముఖుడు ఉంటాడో వృషభధ్వజుడు అనేవాడు ఎవరైతే ఉంటాడో ఆ వృషభధ్వజుడు కూడా తపస్సు చేయడానికి పూనుకోవటం అనేది ఉంటుంది. ఎప్పుడైతే విష్ణువు బలిని బంధించి మరి అనేక మంది బలమైన దైత్యులందరూ కూడా ఇంద్రుడికి దాసోహం అవటం అనేది విని వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలైన అవమానాలు పడుతూ ఎలాగైనా సరే మళ్ళీ ప్రతీకార ఏచ్ఛతో రగిలిపోతూ ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు ఏదైతే ఇలాంటి సమయంలో సముచి అనే ఒక తల్లి యొక్క కడుపున మరి తారకుడు అనేవాడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మని సంతోషింపజేస్తాడు. ఆ తపస్సు వల్ల బ్రహ్మ అతనికి కోరరాని కోరికలు వాళ్ళు కోరితే అడగరాని వరాలు ఈయన ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏమనిస్తట, సరే నువ్వు కోరుకున్నావు, నీకు శుభమవుతుంది, నువ్వు ఏదైతే కోరుతావో నేను దాన్ని ఇస్తాను అని చెప్పి బ్రహ్మ పలికినప్పుడు అసురుడు లోకమంతా కూడా తనకి పరం కావాలనే వరం కోరుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఎక్కడా కూడా నాకు మరణం కానీ పరాజయం కానీ ఏవీ లేకుండా ఉండేలాగా వరం ఇయ్యమయ్యా అని కోరినప్పుడు అప్పుడు బ్రహ్మ మాత్రం అంటట, ఒక విషయం మటుకు గుర్తుంచుకో, సృష్టిలో ఏ ప్రాణి అయినా సరే ఏదో ఒక రోజు మరణం పొంది తీరాల్సిందే. కనుక మరణం లేకుండా అనే పదం మాత్రం ఆ వరం మాత్రం కోరుకోవద్దు. ఆ వరం అనేది ఉండదు. కనుక మరణం అనేది ఏ రీతిలో కావాలో ఆ రీతిలో కోరుకో, అంతే తప్ప అసలు మరణమే వద్దు అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. కనుక ఆ వరం మినహా ఇంకేదైనా వరం కోరుకో అని చెప్పి మళ్ళీ తారకాసుడికి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అయితే అప్పుడు తారకుడు నవ్వి, నేను ఒక చిన్న పిల్లవాని చేతిలో తప్ప, అంటే ఈయన పెద్ద మరి ఎప్పుడైతే వరాలు పొందాడో అందులో చాలా అతి సహజంగా అనేక రకాలైన పరాక్రమాలు ఉండటం అనేది సహజం. అత్యంత భీకరమైన పరాక్రమవంతుడిగా మారటం అనేది సహజం. అలాంటి ఒక అతిపెద్ద క్రూరమైన రాక్షసుడి ముందు ఒక చిన్న పిల్లవాడు ఏ పాటి, అందుకని అతి తెలివితో చిన్న పిల్లవాడి చేతిలో తప్ప నాకు ఎక్కడా కూడా మృత్యువు రాకూడదు, నేను పెద్ద పెద్ద వాళ్ళ మీద పోటెత్తినా కానీ వాళ్ళ వల్ల నేను సంహారం పొందకూడదు, నాకు లేదు పెద్ద పెద్ద మహిళలు ఉన్నారు వాళ్ళ చేతిలో కూడా నేను మరణించకూడదు, నేను కేవలం ఎవరైతే చిన్నపిల్లాడు ఉంటాడో ఆ చిన్నపిల్లాడు వాడి చేతిలో మాత్రమే నేను మరణించాలయ్యా, అది నీకు ఏదైనా సాధ్యమైతే చెప్పు, అదే వరం నాకు ఇవ్వు అని చెప్పి ఆయన కోరుకోవటం అనేది జరుగుతుంది. అప్పుడు సరే అలాగే అవుతుంది, నీ కోరిక తీరుతుంది అని చెప్పి వెళ్ళిపోతే తర్వాత బ్రహ్మకు నమస్కరించి ఈయన కూడా సెలవు తీసుకోవటం అనేది జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా నువ్వు ఇచ్చిన వరాల వల్ల నేను కృతార్థుడినయ్యానయ్యా, ఇక ఈ రకంగా నేను నా యొక్క ఏదైతే నా యొక్క వరం ప్రభావం చేత ఇక ఇక్కడి నుంచి నేను ఒక్కొక్కరిని కూడా సంహరించుకుంటూ వస్తానని చెప్పి తారకాసురుడు లోపల ఆనందించడం అనేది కూడా జరిగిపోతుంది. ఏదైతే మరి ముచుకుందుని యొక్క ఆశ్రయించిన దేవతలందరూ కూడా జయాన్ని పొందుతారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ అంతకితం మరి బలిచక్రవర్తిని అణచివేసిన వామనుడి వల్ల దేవతలందరూ కూడా మళ్ళీ తిరిగి ఎలాగైతే ఆనందాన్ని పొందారో వాళ్ళ ఆనందం అంతా కూడా కొద్ది సంవత్సరాల్లోనే మళ్ళీ తిరిగి నీరు గారిపోయేలాగా ఇక్కడ తారకాసురుడు ఉద్భవించడం అనేది కూడా జరిగిపోయింది.
తారకుడి చేతిలో మరలా మరలా వీళ్ళు ముప్పు రావడం జరుగుతుందని చెప్పి కూడా మరి అనేక రకాలైన భయాలు వాళ్ళు పొందుతారు. సరే ఇప్పుడు మన యొక్క కర్తవ్యం ఏమిటి అని విధిని అందరూ కూడా వాళ్ళు స్మరించి అందరూ కూడా మరి బ్రహ్మ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఎదుట నిలిచి, నాయన ఎందుకయ్యా ఇలాంటి పిచ్చి పిచ్చి వరాలన్నీ ఇస్తావు? ఆయన ఎవరి చేతిలో కూడా మరణం వరాన్ని నీ చేతిలో పొంది ఉన్నాడు, ఎవరి చేతిలో కూడా ఓడిపోకూడదు అనేది పొంది ఉన్నాడు. అలాంటి వాడు ఆయన ఆగడాలన్నీ కూడా అంతా ఇంత కాకుండా పోయాయి. ఇప్పుడు పోనీ మరి ఏదైనా సరే చెప్దామా అంటే కనుక బలితో సహా విష్ణువే వెళ్ళి పాతాళ లోకంలో కూర్చున్నాడు. అతను లేకుండా ఏమో ఇంద్రుడు అంతా కూడా మరి అసురుల చేతిలో చాలామంది నేల కూలిపోయి ఉన్నారు ఇప్పటికే ఈయన యొక్క తారకాసురుడి ప్రభావం వల్ల. కనుక ఇంక నుంచి ఏదైనా సరే మమ్మల్ని ఎలా రక్షిస్తావో రక్షించవయ్యా బాబు అని చెప్పి బ్రహ్మదేవుడికి వీళ్ళందరూ కూడా మొరత్తడం అనేది కూడా జరిగిపోతుంది. అప్పుడు బ్రహ్మ చెప్తాడు, ఓ దేవతలారా, నేను చెప్పినట్టుగా మీరందరూ కూడా చెయ్యండి. శివునికి ఎవరైతే కుమారుడిగా జన్మిస్తాడో ఆయన మహాబలుడై జన్మించినప్పుడు అప్పుడు అతను యుద్ధంలో తప్పకుండా ఈ యొక్క తారకాసుని వధించడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా శివపార్వతులు ఇద్దరూ కూడా కూడి ఒక కొడుకుని గనక ప్రసవించినట్టయితే తప్పకుండా మీ యొక్క కోరిక బాధ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరుతుంది, మీ బాధ తీరిపోతుంది అక్కడితో అని చెప్పి వాళ్ళందరికీ కూడా కర్తవ్యాన్ని బోధించడం అనేది కూడా జరిగిపోతుంది. అప్పుడు అందరూ కూడా వాళ్ళు ఆశ్చర్యంగా మాట్లాడుకున్నట్ట, ఏంటి ఇది ఎలా సాధ్యమవుతుంది? దాక్షాయణేమో ఎప్పుడో దహించబడి ఉంది, శివుడా ఆ యొక్క వియోగంలో తన మానాన తను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు మరి ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? పార్వతీదేవి మళ్ళీ ఏ రకంగా వస్తుంది? ఈ శివుడు తపస్సు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు? మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు మనువాడతారు? ఎప్పుడు ఈ యొక్క సృష్టి ధర్మాన్ని ఆచరిస్తారు? అది అన్నీ జరిగినప్పుడు కదా. అది ఇప్పట్లో జరిగే పనేనా? అంటే కట్టే కాదు, కట్టె విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా ఏదో ఆ రకంగా చెప్పేసి తాత్కాలికంగా ఈ బ్రహ్మదేవుడు తప్పించుకున్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప ఇంకోటి అనిపించటం లేదు. ఇది ఏదైనా పెద్ద జరిగే పనా? అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు పిల్లల్ని కనాలి? అయ్యో బాబో, ఇదేదో కానీ చాలా పెద్ద తిరకాసే ఉంది ఆ తారకాసుని సంహరించడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకున్నారట. అప్పుడు ఆ శరీరవాణి దేవతలకు బృహస్పతిని ముందుంచుకొని ఈ రకంగా చెప్పింట, కార్యం నెరవేరుట అనేది భారమైనప్పటికీ కూడా హిమాలయాల్లో నా మాట వినండి. తారకాసురుడు అనేవాడు మిమ్మల్ని భయపెట్టున్నాడు. అతన్ని వధించడంలో ఏదైనా సహాయం చేయమని శరణ్ కోరుకుంటారట. అప్పుడు వాళ్ళందరూ కూడా మీరు ఏ ఉపాయం చేత తారకుని సంహరించాలనుకున్నారో త్వరలోనే అది నాకు తెలియజేయండి. నేను ఆ కార్యం తెలుసుకోవడానికి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చెప్పను, కానీ చేస్తాను. అప్పుడు దేవతలందరూ కూడా అశరీరవాణితో ఆకాశవాణితో ఇలా చెప్తారట, ఏదైనప్పటికీ కూడా తారకుడు సంహరించాలి అంటే కనుక అది కేవలం శివుడి పుత్రుడి చేతిలోనే సాధ్యమవుతుంది. కనుక శివుడి పుత్రుడి ద్వారానే మాత్రమే ఆ తారకాసుని వధించడం అనేది కూడా జరుగుతుంది. మరో రకంగా ఏ పని అయితే కనిపించడం లేదు. కనుక ఏదైనప్పటికీ కూడా తారకాసురుడి యొక్క జన్మ తారకాసురుడి యొక్క సంహారానికి శివుడి యొక్క పుత్రుడి జన్మ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం ఈ కార్యంలో విజయం సాధించడం అనేది జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సరే, అప్పుడు మళ్ళీ ఆవిడ అంటుంట, ఏదైనప్పటికీ కూడా శివుడికి యోగ్యమైన కన్యకకై వెతకండి. దేవతలందరూ కూడా అప్పుడు మళ్ళీ అంటారట, ఈ పని నెరవేరాలి అంటే కనుక శివుని కొరకు ఒక కన్యకని మనం జనింపజేయాలి. ముందు అసలు శివుడికి పెళ్లి చేయాలంటే శివుడికి సమానమైన ఒక అమ్మాయి కావాలి కదా. కనుక ఆ ముందు అమ్మాయిని మనం సృష్టించాలి. అమ్మాయి సృష్టిస్తే కదా ఆ అమ్మాయి నెపంతో మళ్ళీ శివుడికి కళ్యాణం వైపు మనలు మనసుకునేలాగా మనం చేయడానికి. కనుక అసలు మరి ఆ కన్యని ఎలా
అవతరింపజేయాలి. ఎవరు పుత్రికగా కన్యక వస్తే అది సరిపోతుంది. ఈ రకమైన తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి. మరి శివుడి భార్యగా ఏ కన్యక ఎవరి పుత్రికగా జన్మించింది, మరి ఎవరు కూతురై ఆమె తరించింది, శివుడు నిజంగా ఆమెని మనువాడా, తర్వాత మరి ఒక పుత్రుణ్ణి ఆమె రూపేణ ఈ సమాజానికి లోకానికి అందించాడా, మరి ఆ పుత్రుడు ఎవడు, ఈ తారకాసురుణ్ణి వధించడానికి పూనుకున్న అటువంటి పరాక్రమవంతుడైన బాలకుడు ఎవడు, ఇత్యాది విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే కనుక మరి 29వ భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు.